ఎమ్మెల్సీ కవితను కక్షపూరితంగా అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కవిత అరెస్టుకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేయడం జరుగుతుందన్నారు. కావాలని కక్షపూరితంగా ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేసి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జీడిపల్లి రవి, మల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సంవత్సర క్రితం ఈడీ కింద మరి కేసు నమోదు చేసిన కవిత గారిని మరి దౌర్జన్యంగా మరి వాళ్ళకు రాజకీయంగా మాకు లాభం జరగాలి, ప్రజాస్వామ్యాన్ని కుంగల తొక్కి ఒక రాజకీయ కోణంలో ఆలోచించి ఈరోజు కవితను అరెస్టు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్లో మరి వారు అరెస్టు చేయొద్దని చెప్పి మరి స్టే ఉన్న తర్వాత కూడా మరి రాత్రి మరి వాళ్ళని కాపలా కాసి ఇంటి నుంచి తీసుకెళ్ళి అరెస్టు చేయడము ఈరోజు యావత్తు దేశం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు మోడీ చేసే అకృత్యాలు, అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వారికి లాభం జరగాలని చెప్పి ఒక కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రను ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మరి రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ కేంద్రంలో ఉన్న పార్టీ కానీ తప్పకుండా జవాబుదారీ కావాలి. మరి వారికి సరి అయిన సమయంలో బుద్ధి తెప్పే విధంగా ప్రజలు కూడా రేపు పార్లమెంటు ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థులను నిలదీసి మరి ఇలాంటి దుర్మార్గ పనులను మరి పార్టీలకు రావాలి, పార్టీలు మారాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో కుట్రలు చేసి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసిన మా నాయకుడు కేసీఆర్ గారు ఇలాంటి ఎన్నో చిల్లర బొల్లర రాజకీయాలకు భయపడేది లేదు. ఖచ్చితంగా ఉద్యమాలు చేసిన గడ్డ ఈరోజు మా దుబ్బాక. ఖచ్చితంగా దుబ్బాకల్నే వాళ్ళకి సరి అయిన బుద్ధి చెప్తాం. మరి దుబ్బాక మెదక్ జిల్లాలో మరి ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఫలితంగానే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా తెలంగాణ తెచ్చుకున్న పార్టీని మరి ఈరోజు ఎన్నో రకాల ఇబ్బంది పాలు చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా కూడా వాస్తవంగా ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రైతుల సమస్యలు ఉన్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు రావట్లేదు, పెన్షన్లు రావట్లేదు. మరి ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. ఆ వాగ్దానాలను పక్కకు పెట్టి ఈరోజు రాజకీయ కోణంలో పనిచేస్తున్నారు తప్ప మరి ప్రజాస్వామ్యంలో ఇన్ని ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మరి త్వరలోనే వాళ్ళకు ఆ ఫలితాలు ఏందో కూడా చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళను హెచ్చరిస్తున్నా. ఈ గులాబీ జెండానే మరి మోడీకి అందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనం యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలో ఉన్న మరి అన్ని పార్టీలు కూడా గమనిస్తున్నాయి. ఈరోజు కేంద్రంలో అవలంబించే ఈ కుట్రలకు మరి ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతామని చెప్పి కోరుతున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90